గడియారం కొట్టి ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకొని ఇవాళ ఇల్లు గడియారం పెడదామంటే ఇల్లు లేకుండా కూలగొట్టాం ఇవాళ నువ్వు. అంటే ఒక గడియారం ఇచ్చి ఉన్న ఇంటిని కూలగొట్టావు నువ్వు. ఒక గడియారం ఇచ్చి 2500 రూపాయలు ఆడవాళ్ళకి ఇచ్చి ఎగ్గొట్టావు. ఒక గడియారం ఇచ్చి 4000 రూపాయల పెన్షన్ ఇవ్వకుండా చేశారు. ఒక గడియారం ఇచ్చి నిరుద్యోగులకు పెన్షన్ ఇవ్వకుండా చూసావు. ఒక గడియారం ఇచ్చి కళ్యాణ లక్ష్మి రాకుండా చేసినావు నువ్వు. ఇదంతా దోపిడీ కదా. ప్రతి ఇంటికి నువ్వెంత బాగున్నావు. 70 రూపాయలు ఇచ్చి లక్షలాది రూపాయలు కొల్లగొట్టిన మహా దోపిడీదారి నువ్వని నేను అంటున్నాను. అంటే అయినా సరే నిర్భయంగా నిర్లజ్జగా రాష్ట్రంలో ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తూ చేయాల్సిన దోపిడీ చేస్తావు. నేను అడుగుతున్నా, ఏమైందయ్యా నీ మీద ఈడీ ఎంక్వైరీ? ఎలా మాఫీ చేసుకున్నావు? ఎన్ని కోట్లు ఇచ్చినావు? ఏమైంది నీ కొడుకు యొక్క గడియారాల మోసం, గడియారాల దోపిడీ, కోట్ల రూపాయలు? అది ఏమైపోయింది కేసు? డబ్బులుంటే ఏదన్నా చేయొచ్చు అనే ఒక దరిద్రపు ఆలోచన నీకు కలిగి ఉన్నది. కానీ ఖమ్మం జిల్లా ప్రజలు అమాయకులు కాదు. స్టార్టింగ్లో నేను నమ్మారు. కానీ ఇప్పుడు నీ ప్రతి పాత్ర అర్థమవుతుంది. ప్రతి పాత్ర పక్క నాయకులకు, నీ నాయకులకు కూడా అర్థమవుతా ఉంది. ఇవాళ చేసిన పని తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన చేసిన ద్రోహాన్ని మర్చిపోతాడేమో. పార్టీలో ఉన్నావు కాబట్టి చెప్పలేకపోవచ్చు, కానీ మర్చిపోతాడా నువ్వు చేసిన ద్రోహాన్ని? కోట్ల రూపాయలు ఉంటే ఏదన్నా చేయొచ్చు అనే నిర్ణయానికి వచ్చినావు నువ్వు. నేను అడుగుతున్నాను, ఇదే హరీష్ రావు గారు స్వయంగా నీ మీద చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో, నువ్వు దోపిడీ చేస్తున్నావని, తెలంగాణని లూటీ చేస్తావని, ఒక పెద్ద భూ కబ్జాదారుడు అని చేసిన ఆరోపణలకు దమ్ముంటే జవాబు చెప్పు. ఎస్, ఆ భూమి నేను దోపిడీ చేయలేదు చెప్పు. నువ్వు నీ మనుషులు నీ ముఠ భూముల కాడ తిరుగుతూ బెదిరిస్తూ ఎలా భూములు కబ్జా చేస్తున్నారో పాయింట్ టు పాయింట్ చెప్పిన తర్వాత కూడా ఇంకా ముందు ముందు వచ్చే తీరు కూడా కనపడుతున్నప్పుడు అడుగుతున్నా నేను, ధరణి అని మాట్లాడావు నువ్వు. ధరణి కాదని నువ్వు చేసిన వెబ్సైట్ ఏంటో చెప్పు. ధరణి కాదని భూపారతికి నువ్వు ఇచ్చిన స్పెషలైజేషన్ ఏంటో చెప్పు. అదే ధరణికి కొత్తది ఇంకోటి క్రియేట్ చేయలేక అదే ధరణికి భూభారత్ అని పేరు పెట్టి అదేగా నువ్వు నడుపుతున్నది ఇప్పుడు. మరి ధరణిలో అందరు తిన్నారు అప్పుడు ప్రభుత్వం తిన్నదని చెప్పడం మొదలుపెట్టావే, అదే ధరణి కదా నడుపుతున్నది ఇప్పుడు. నువ్వు తింటున్నావా? ఈరోజు మాట్లాడుతున్నావు నువ్వు, కానీ ఆ రోజు నువ్వు బీఆర్ఎస్లో లేవా? బీఆర్ఎస్లో దోపిడీ జరిగింది అంటున్నావు. ఆ దోపిడీలో నీ పాత్ర ఎంత? నువ్వెంత తిన్నావు? బీఆర్ఎస్లో ఆ జిల్లాని మరొకరిని కలవనీయకుండా మొత్తం ఖమ్మం జిల్లా వాళ్ళని అణచిపడేసి మాత్రం బీఆర్ఎస్లో తిరిగింది నువ్వు కాదా? ఆ బీఆర్ఎస్లో ఇప్పుడు మీరు పెత్తనం చేసే తుమ్మల నాగేశ్వరరావు కానీ నువ్వు కానీ బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కాదా? కేసీఆర్ దయాదాక్షల మీద బతికిన వాళ్ళు కాదా? గడప గాడి నుంచి బల్లి బాక్కుంటా వచ్చేసి కేసీఆర్ గారి 2 కాళ్ళ మీద పడ్డది మర్చిపోయినావా? నేనే ప్రత్యక్ష సాక్షిని. కేసీఆర్ గారు బర్త్డేకి ఆ రోజు పొంగిలేటి, నేను, పువ్వాడ అజయ్, కర్ణ్య ప్రభాకరు మేము కలిసి పోతా ఉన్నప్పుడు నా ముందున్న పొంగిలేటి సాక్షాత్ 2 కాళ్ళ మీద బట్టి 2 కాళ్ళు పట్టుకొని లేవకుండా పడిపోయినావు నువ్వు. దానికైనా జవాబు చెప్తాడు, నా తండ్రి లాంటి వాడని కాళ్ళు పట్టుకున్నా. మరి ఇప్పుడు ఏమైంది తండ్రి? తండ్రి లాంటి వాడని కాళ్ళు పట్టుకున్నావు కదా, మరి కొడుకు లాంటి వాడని ఎందుకు మాట్లాడున్నావు? ఇప్పుడు కొర్రాయిగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? అధికారం శాశ్వతమా? నేను అంటున్నాను, ఇవాళ జరిగినంత దోపిడీ జరుగుతాయి. ఇది కొనసాగిన కొద్దీ ప్రభుత్వం మారితే మొట్టమొదలు జైలుకు పోయే వ్యక్తులున్నారంటే రేవంత్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. మొట్టమొదలు జైలుకు పోయేటోళ్ళు వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పోరాడినట్టు కనపడతారు, కానీ ఇద్దరు దొంగలే. ఒక ఆర్థిక అరాచకవాది రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రం. ఒక ఆర్థిక అరాచకవాదికి భూదందాలు చేసే వ్యక్తి తోడైతే ఈ ఇద్దరు కలిసి దోపిడీ చేస్తే ఏమైద్దో రాష్ట్రం అలా అవుతుంది ఇలా తెలంగాణ. అల్లాడుతూ ఉంది తెలంగాణ ఇవాళ మీ చేతిలో.
ఒక్కొక్కడు మీ పక్కనో మీ దరిదాపులో కిలోమీటర్ లోపల ఎకరం భూమి కొందామంటే గడగడగడగల ఆడిపోతున్న పరిస్థితి కనపడుతూ ఉన్నది. మీ చేతిలో ఒక ఆయుధం, దాని పేరు హైడ్రా. దాదాపు 812 ఎకరాలలో నిన్న మొన్న ప్రతి చోట కూల్చుడు కాల్చుడు. ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టినట్టు కనపడుతుందా? కూల్చడం తప్ప. గృహ నిర్మాణ శాఖ మంత్రి కదా నువ్వు. మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అంటున్నాడు, మావోడు ఇల్లు కట్టిస్తా ఉన్నాడు అని. ఆడ కట్టించినావు నువ్వు? ఇల్లు కట్టించిన ఏం ఇల్లు కట్టించావు నువ్వు?